అన్ని వర్గాలకు అవినీతి రహిత పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి అల్జంగి జోగారావు పిలుపునిచ్చారు. పార్వతీపురం మున్సిపాలిటీ 17వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీ బెలగం ప్రాంతం పరిధిలో గల 17వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఈ 5 ఏళ్ల ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను తనుజరాణిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అలజంగి జోగారావు మాట్లాడుతూ అవినీతి, లంచాలకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏదో ఒక సంక్షేమం పథకం రూపంలో ప్రతి ఇంటికి మేలు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, వైస్ చైర్మన్ ఇండువూరి గున్నేశ్వరరావు, జేసీఎస్ కన్వీనర్ గొర్లి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.